వరంగల్కి వెళ్దాము అండ్ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ ధర్నా నిర్వహించారు. అసలు ఎందుచేత ధర్నా చేశారంటే ఇక రంగసాయిపేట గ్రామస్తుల అక్రమ అరెస్టుపై కొండా సురేఖ ధర్నా నిర్వహించారు. ఇక చూసుకుంటే బీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే కేవలం గుడిసెలకు పట్టాలు వస్తాయని ఇక గ్రామస్తులను బెదిరించడంపై సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకని కేవలం బీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే గుడిసెలకు పట్టాలు ఇస్తారు, లేదంటే వారు ప్రజలు కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా సురేఖ. ఇంకా చూసుకుంటే పేదలకు మద్దతు తెలిపిన సిపిఐ పార్టీ నేతలను అరెస్ట్ చేయడంపై ఆవిడ నిరసన గలం వ్యక్తం చేశారు. ఇకపోతే అక్కడ ఏం జరిగింది ఇన్ఫర్మేషన్ అనేది మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి చెప్పండి, అప్డేట్స్ ఏంటి? కొండా సురేఖ అసలు ఆగ్రహం పట్ల అసలు వెనక దాగి ఉన్న అసలు నిజాలు ఏం చెప్పండి. ప్రియా, మొత్తానికైతే వరంగల్ జిల్లాలోని కూడా 41 డివిజన్ రంగసాయిపేట ఉంటుంది. రంగసాయిపేట నిరుపేదల కోసం అయితే సిపిఐ పార్టీ కూడా ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా కూడా అక్కడ గుడిసెలు వేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గుడిసెలతో పాటు కూడా వాళ్ళకు అంటే జాగా అంటే పట్టాలు ఇస్తాను నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే వాళ్ళ ఆ ప్లేసుల్లోనే కూడా ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే నన్నపరెడ్డి నరేందర్ ప్రస్తుతానికైతే హామీ ఇవ్వడం జరిగింది. అప్పటితో ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ నమ్ముకునే ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ నేపథ్యంలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా మొత్తానికైతే సిపిఐ పార్టీ వీడి కూడా మీరు బీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే మాత్రమే మీకు పట్టాలు జారీ చేయడం జరుగుతుంది. మీ అందరి పేర్లు కూడా డబుల్ బెడ్రూమ్ లో కూడా వచ్చే ఎన్నికల తర్వాత కూడా అయిన అందరి జాబితా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఆగ్రహించిన సిపిఐ నాయకులతో పాటు కూడా స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి కొండా సురేఖ కూడా ఇవాళ ఆ గుడిసెవాసులను కూడా సందర్శించడం జరిగింది. మొత్తానికైతే వరంగల్ తూర్పులో కూడా మొత్తం కాంగ్రెస్ జోరు వీస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక పర్యటన అంటే మొత్తానికైతే అక్కడ సందర్శించిన నేపథ్యంతో కూడా మొత్తానికి గడప గడప తిరుగుతున్న నేపథ్యంలో మొత్తానికైతే ఈ గుడిసెవాసులు అయితే కొండా సురేఖను కోరడం జరిగింది. మొత్తానికి వీళ్ళను ఆ మిల్స్ పోలీస్ స్టేషన్ కూడా మొత్తానికి సిపిఐ నేతలను తరలించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిపిఐ నేతలు అయితే మాత్రము మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో కూడా తరలించారు. అట్లా ఏ విధంగా అంటే ఏ రూల్ ప్రకారం పిటిషన్ అంటే మొత్తానికైతే కొండా సురేఖ పోలీసులు అయితే నిలదీయడం జరిగింది. మొత్తం స్థానిక ఏసీపీ ఆధ్వర్యంలో కూడా కొద్దిగా సర్దుమని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సురేఖ రాకతో కూడా కొంత గుడిచే వాసన అయితే మాత్రం ఊపిరి పీల్చుకోని చెప్పుకోవచ్చు. ప్రియా, స్వామి, ఇప్పుడు చూసుకుంటే సిపిఐ పార్టీ నేతలు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేదనేటువంటి విషయాన్ని గమనించుకొని కావాలనే ఈ అంతా అరెస్టులు జరిగింది అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు ప్రియా. మొత్తానికైతే అక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతానికి బీఆర్ఎస్ అభ్యర్థి వరంగల్ తూర్పులో నన్నపరెడ్డి నరేందర్ కూడా వాళ్ళను కొంతమందిని మాత్రం భయభ్రాంతులకు గురి చేసి కూడా కండువా కప్పుకోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే కొండా సురేఖతో కూడా వారిని వాపోచించిన పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తానికి బీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే ఇంటి స్థలాలు వస్తాయి, ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు వస్తాయని చెప్పి కూడా వాళ్ళని ఒక భయభ్రాంతులకు గురి చేసి కూడా బలవంతంగా కండువా కప్పుకోవాలని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళకు అంటే ఆ ఛాయిస్ ఇవ్వకుండా మాత్రం సిపిఐ నేతలైతే చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ తరుణంలో కూడా ఆ గడప గడపకు ఆ క్యాన్వాసింగ్ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖతో కూడా ఈ విషయాలన్నీ కూడా మొత్తం వెల్లబుచ్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కూడా 6 గ్యారంటీ కార్డులను కూడా వింటున్న క్రమంలో కూడా మొత్తానికైతే కొండా సురేఖకు వాళ్ళ గోడు అంటే గుడిసెవాసుల గోడు వినిపించడంతో కూడా స్థానికంగా రాత్రి వేళల్లో కూడా దొంగల వలన పోలీసులు వీళ్ళను నాయకులను మాత్రం అరెస్ట్ చేయడంతో కూడా చాలా తీవ్ర దిగ్బంధం గురి చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కొండా సురేఖ కూడా ఆ విషయం పట్ల కూడా చాలా సీరియస్ గా తీసుకొని కూడా పోలీస్ స్టేషన్ లోని కూడా బెటాయించి మొత్తానికైతే పోలీసులతో వాగ్వాదం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన ప్రస్తుతానికైతే ఆ విజువల్స్ లో చూస్తున్నాం. కొండా సురేఖ ఏసీపీతో కూడా వాగ్వాదం చేసి కూడా ఆ మొత్తానికైతే గుడిసెవాదులకు ఒక మొత్తానికైతే ఒక వాళ్ళని బయటికి విడుదల చేసేంత వరకు ఇక్కడి నుంచి కదలమని చెప్తున్నా అక్కడ వాళ్ళు బెటాయించి మొత్తానికైతే కొండా సురేఖ హామీతో కూడా అక్కడ దీక్ష విరమించిన పోలీస్ స్టేషన్ నుంచి దీక్ష విరమించేసి వాళ్ళ క్యాన్వాసింగ్ లో తిరిగి క్యాన్వాసింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది చెప్పుకోవచ్చు. అయితే స్వామి, ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే గుడిసెలకు పట్టాలు వస్తాయి అని చెప్పినటువంటి అంశంలో ఇకపోతే సిపిఐ పార్టీ నేతలు వాటికి మద్దతు తెలిపారు. ఇకపోతే అలా జరగకూడదని ముందు నుంచే కొండా సురేఖ ఎందుకని ధర్నా నిర్వహించలేకపోయారు?
కండువ కప్పుకుంటేనే గుడిసెకు అంటే గుడిసె వాసులకు పట్టాలు ఇస్తాము, ఇల్లు ఇస్తామని చెప్పిన నేపథ్యంతో కూడా కొంతమంది పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకించి కూడా రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీతో వామపక్షాలు కావచ్చు మొత్తానికైతే చేతులు కలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మీ సిపిఐ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీకి లోకల్ గా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న ధోరణిలు కూడా వెళ్తున్న క్రమంలో ఇవాళ వారిని మాత్రం అంటే గుడిసెవాసులపై రంగశపేటలో 41 డివిజన్ లో వేసుకున్న గుడిసెవాసులకు కూడా మొత్తానికి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ స్థానిక లీడర్లు కావచ్చు, వాళ్ళకు కొంచెం భయభద్రకు గురి చేసి కూడా మీరు కండువ అంటే రేపు సీఎం ప్రోగ్రామ్ ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే కండువ కప్పుకొని సీఎం ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఈ తరుణంలో కూడా కొండ సురేఖ పర్యటించిన నేపథ్యం అంటే కనపడుతుంది. అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు గుడిసె అక్కడ వినిపించుకున్న తర్వాత కూడా అలా మేము అసెంబ్లీ మాత్రం మేము వెళ్ళే ప్రసక్తి లేదు. కాబట్టి కాంగ్రెస్ కు మేము మద్దతు ఇస్తాం, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటాం, మాకు ఆ తర్వాత రానున్న రోజుల్లో డబుల్ బెడ్రూమ్లతో పాటు కూడా ఆ ఇంటి స్థలాలు కూడా ఇప్పించాలని చెప్పి కూడా కొండ సురేఖను అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చూసుకుంటే కొండ సురేఖ వాళ్ళకి హామీ ఇచ్చారు. మొత్తానికైతే వాళ్ళ గురించి కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తారు, సామాన్య బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలకు గూడు లేక ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న ప్రజలకు ఎందుకు ఇవ్వరని చెప్పి కూడా వాళ్ళను బీఆర్ఎస్ నేతలతో అయితే నిలదీసిన పరిస్థితి కనపడుతుందని